నేను కవిని కాదన్న వాడిని కత్తితో ఓడుస్తా, నేను రచయిత్రిని కాదన్న వాడిని రాయెత్తి కొడతా అనేది ఏదో సినిమాలా డైలాగ్ ఉంటుంది కదా. సేమ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాక కూడా గట్నే ఉన్నాడు. నేను శాంతి దూత కాదన్న వాళ్లకు శాంక్షన్లేస్తా, నేను యుద్ధాలు ఆపలేదన్నోళ్ళ మీద బాంబులేస్తా, నాకు నోబెల్ ప్రైజ్ ఇయ్యద్దన్నోళ్ళను రాయెత్తి కొడతా అన్నట్టే పాట పాడుతుండు. గుర్తించి ఇచ్చేదాన్ని ప్రైజ్ అంటారు, అడుక్కొని తెచ్చుకుంటే బిచ్చం అంటారని ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళు కూడా నొసలు కొట్టుకుంటున్నారట. ప్రపంచ శాంతి దూత అని నన్నే విలువాలే, దేశాల నడువ యుద్ధాలని నేనే ఆపిన కాబట్టి నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, జాతరలో చూసిన కారు బొమ్మను కొనియాలని పోరడు కిందపడి బొర్రుకుంటా మంకుపట్టు పట్టి ఏడిచినట్టే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాక కూడా గట్లనే అల్లాడిపోతున్నాడు. ఇక మన గురించి గొప్పలు చెప్పురా అని అదుర్సు సినిమాల భ్రమిసారు ఎన్టీఆర్ అన్నను పక్కకు పెట్టుకున్నట్టే పాకిస్తాన్ అసంటి తోకలతోటి ట్రంప్ జిందాబాదు ఆయనకే నోబెల్ ఇవ్వాలని లేఖలు రాపిచ్చి జిందాబాదులు కొట్టించుకొని లేని బిల్డప్లు కొట్టించుకుంటున్నాడు. ఇక మొన్నటికి మొన్న నార్వే ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేసి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని నువ్వు కూడా కమిటీ వాళ్ళకి చెప్పాలని కన్ను కొట్టి అడుక్కోబట్టిండు. ఇక రాజుగారి గుర్రం బాంబేసిందంటే ఆహా బాంబు ఓహో బాంబు అని ఆయన కిందున్న అనుచర గణం అంతా తెగబొగిడినట్టు ట్రంప్ క్యాబినెట్ కూడా ఆహా ట్రంప్ ఓహో ట్రంప్ మీ అంతటోళ్ళు లేరని తెగ భజన డప్పులు కొట్టి తీర్మానం చేసిరు. ఇక అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ అనేటైనైతే ఎంత మాట నోబెల్ ప్రైజ్ కు మిమ్ముల మించినోళ్ళు ఈ దునియా మీద ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి వితౌట్ చిడతలు భజన కీర్తన ఎట్లా ఆలపించిండో చూడురిగా. ఇక ఇదే క్యాబినెట్ మీటింగ్ లో ఎవ్వరు తగ్గొద్దన్నట్టు లేబర్ సెక్రటరీ లోరీ చావేజ్ అనేట ఆమె అయితే మా అన్న టైగర్ అని మనోళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నట్టే ఆమె ఆఫీస్ ముంగట అమెరికా కార్మికుల కోసం పుట్టిన దేవుడు ట్రంప్ అన్న అనుకుంటా పెద్ద ఫ్లెక్సీ ఏలాడదీసింది ఆఫీస్ కి. ఇట్లా క్యాబినెట్ మంత్రులు ఆఫీసర్లు ట్రంప్ కాకని ఇట్లా మునిగశెట్టి ఎక్కిచ్చే వరకు అష్ట వంకర్లు తిరగబట్టిండు కాక. అయితే ఈయన శకలు చూసి నోబెల్ ప్రైజ్ కోసం గీ శిలర కథలు వరుడేంది, మందిని గిమాలుడేంది, అసలు ఆయనకి ఎట్లిస్తారు నోబెల్ ప్రైజ్ అని అటు కమిటీ కూడా కన్నెర్ర చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు అమెరికాలో కాలిఫోర్నియా గవర్నర్ అయితే సొంత పబ్లిక్ నే గన్నులతోటి కాల్చిండు. ఆయనకు శాంతి బహుమతి ఏందే జనాలు నోటితోటి నవ్వరని మండిపడుతున్నాడు. అటు ఇజ్రాయెల్ విలేకరు కూడా ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది క్రిమినల్ కోర్టులా అని చెప్పి ఎక్రియబట్టిరు. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ కాక నోబెల్ పీస్ ప్రైజ్ ఆశలన్నీ పీస్ అయిపోవాల్సిందేనా అని అనబట్టిరు ఈ కథ చూస్తున్న వాళ్ళంతా.